మన బ్రెయిన్లో కనుక ఆల్కహాల్కి మనము అడిక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే మన బ్రెయిన్ అలా వైర్ అయ్యి ఉంది, మన బ్రెయిన్ అట్లా డిజైన్ అయ్యి ఉంది అంటే మనలో ఫుడ్ అడిక్షన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీటన్నీ కూడా సేమ్ మెకానిజమ్స్, సేమ్ రసాయనాలు, సేమ్ మెథడ్ ఏరియాస్. సో దీని వలన ఆల్కహాల్ అడిక్షన్ ఉన్న వాళ్ళకి ఫుడ్ అడిక్షన్ కూడా హై ఉండే ఛాన్స్ ఒకటి ఉంటుంది. అది కాకుండా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు చిరుతిండ్లు తింటారు, కరెక్ట్గా ఫుడ్ తీసుకోరు, చాలా లేట్గా ఫుడ్ తింటుంటారు. వీటి వల్ల కూడా చాలా ఊబకాయం సమస్యలు తలెత్తుతున్నాయి. మీరు చూస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ మిడ్ లైఫ్ పురుషులలో మనకి ఆల్కహాల్ తీసుకోవడం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది కంపేర్ టు మహిళలు. అలాంటి వారిలో పొట్టగా పెరగడము అనేది చాలా కామన్గా చూస్తుంటాం. ఇదంతా కూడా వేస్ట్ సర్కంఫరెన్స్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకు అంటే అది హార్ట్కి డైరెక్ట్ లింక్ ఉంటుంది కాబట్టి. సో ఇలాంటి విషయాలలో మనము కంపల్సరీ ఆల్కహాల్ అనేది తగ్గించి ఫుడ్ అడిక్షన్ కూడా తగ్గించి రెండు కలిపి టార్గెట్ చేయాలి.